అంటే మీరన్నట్టు దడుపు జ్వరం కాకపోయినా ఒక అలాంటి చర్చ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో మొన్న 21వ తారీఖు తర్వాత మొదలైందని వింటున్నాం. అంటే మామూలు కార్యకర్తల్లో కాదు, కొంచెం విఘ్నత కలిగిన పెద్దల్లో ఒక చర్చ అయితే మొదలైందని. ఎందుకంటే మంచో చెడో మనకి మతాల్లో దేవుళ్ళు, కొన్ని నమ్మకాలు, కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నాయి. మనుషులకి దేవుళ్ళకి తేడా ఉందనేది అందరికీ తెలుసు. మనిషిని తీసుకెళ్లి దేవుడి స్థానంలో కూర్చోబెట్టలేము కదా. ఎప్పుడు కూడా ఉన్నత పీఠం మీద దేవుడు ఉంటాడు, కింద మనం ఉంటాం. కానీ ఒక మనిషిని తీసుకెళ్లి దేవుడితో సమానం అని చేసినప్పుడు ఏమన్నా కొన్ని అరిష్టాలు జరుగుతాయి అనే భయం ఎవరికైనా ఉంటుంది. అందుకే ఎవరు కూడా దేవుడితో పోల్చుకోవటానికి, దేవుడితో సరి తూగటానికి ప్రయత్నించరు. కానీ మొన్న 21వ తారీఖున జరిగిన కొంత ఓవర్ యాక్షన్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేసిన ఓవర్ యాక్షన్ సామాన్య ప్రజలకేమో కడగండ్లు తెచ్చినాయి. తర్వాత ఆయన ఫోటో మీద గ్రామ దేవతలకు లాగా రక్తం చిందిస్తూ చేసిన పనులు కొంతమందికి వేదన కలిగించాయి పార్టీలో. మరీ ముఖ్యంగా కొంచెం పెద్ద వయసు వాళ్ళకి గతంలో ఆచారాలు, సాంప్రదాయాలు, మతపరమైనటువంటి విశ్వాస ఉన్న వ్యక్తుల్లో ఒక చర్చ మొదలైంది. ఇలాంటి అరిష్టాలు కలిగే పనులు చేయకూడదు. అది చేయటం వలన జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే మేలు కన్నా కీడు ఎక్కువ ఉంటుంది. గ్రామాల్లోనే చైతన్యం వచ్చి ఇట్లాంటి మూఢనమ్మకాలకి దూరంగా జరిగేళ్తున్న పరిస్థితుల్లో ఒక పార్టీగా ఉండి చైతన్యం పరచాల్సిన మనము ఒక రాజకీయ పార్టీగా ఇలాంటి అరాచకమైనటువంటి పనుల్ని బహిరంగంగా చేయటం, ఆ రక్తాన్ని చిందించటం,